బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా విడిపోయిన ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం లక్షల కోట్లు అడగలేదన్నారు. కానీ ఏపీ మాత్రం రాజధాని పేరుతో భారీగా నిధులు అడుగుతోందన్నారు. ఇప్పటికే క్యాపిటల్ కోసం 20,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, రేపు చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అలాగే ఈ రోజు అనకాపల్లి కేంద్రంగా విశాఖ రూరల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సోము వీర్రాజు కొన్ని సంచలనమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సలహాలోనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ప్రధానమైనది ఇప్పటి వరకు విడిపోయిన ఏ రాష్ట్రం కూడా ఇంతకు మించిన ఎక్కువ నిధులు ఇచ్చిన దాఖలాలు. మరోవైపు ప్రత్యేక హోదా కావాలన్నా లేకపోతే హోదాకు మించిన హోదా వల్ల వచ్చే 700 లేదా 1000 కోట్ల రూపాయలు కావాలో లేకపోతే 7,000 కోట్ల రూపాయలు కావాలో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. దీనికి సంబంధించి ఇప్పటికే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. అవసరానికి మించి నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇట్లాగనే ఏకపక్షంగా మా మీద విమర్శలు చేస్తున్నారని ఒక ఆవేదన పూర్తిగా ఆయన మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించిన మీడియాలో వస్తున్న వార్తల మీద కూడా సోము వీర్రాజు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అనకాపల్లి కేంద్రంగా హడావుడి వాతావరణం అయితే కొనసాగింది. ఒకవైపు జేఏసీ నాయకులందరూ కూడా ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన చేయడం, ఈ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం కాసేపు రగడకి కారణమైంది. తర్వాత జరిగిన సమావేశంలో కూడా అటు సోము వీర్రాజు కానీ లేకపోతే మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. వరకట్నం అనేది ఇదేదో ఇప్పుడు నేరుగా ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కట్నాలు ఏమి ఆగలేదు. అలాగే మేము ప్రత్యేక హోదా కూడా డైరెక్ట్ గా హోదా రూపంలో డబ్బులు ఇవ్వలేకపోయినప్పటికీ నిధుల విషయంలో ఎలాంటి ఆటంకం కలిగించలేదని వాళ్ళు చేసిన వ్యాఖ్య అయితే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది కానీ మనం చెప్పుకోవచ్చు. రవిచంద్ర, అయితే ఇప్పటికే అంతర్గతంగా టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయి అని వినబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో బాహటంగానే సోము వీర్రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వంపై ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య మరింత అగాధం పెరిగే అవకాశం ఉందంటారా? దీంతో అంటే హోదా విషయంలో ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కూడా చాలా స్పష్టమైన వైఖరి. 2 రోజుల క్రితం ఆయన మనతో మాట్లాడినప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, అది సరైన విధానం కాదు. హోదా విషయంలో మాక్సిమం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కూడా కొంచెం అనవసరమైన విమర్శలు చేస్తున్నారనే బాధను ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఏదైనా రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ రోజు బీజేపీ సమావేశంలో నాయకులు మాట్లాడిన మాటలు చూస్తే ఒకంత గ్యాప్ పెరుగుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సోము వీర్రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎవరైనా స్పందించారా రవి? ఇప్పటి వరకు అంటే ఈ రోజు సోము వీర్రాజు మాట్లాడిన దాని మీద ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎవరు స్పందించలేదు. కానీ బహుశా మరికొంతసేపటి తర్వాత ఆయన నేరుగా మాట్లాడిన ధోరణిని చూస్తే మాత్రం టీడీపీ నాయకులు స్పందించే అవకాశం ఉంది. రోజా అయితే రేపు ఢిల్లీ వెళ్లి చంద్రబాబు మోడీని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మరి ఢిల్లీలో ఈ అంశం కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే మిత్రపక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీతో వీళ్ళనంత వరకు సఖ్యంగా ఉండటం లేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీలు వీళ్ళని సఖ్యంగా వ్యవహరించే ఉంటున్న విషయంలోనే కొంత స్పష్టత కొరబడుతుంది. ఇప్పటికే హోదా విషయంలో కానీ లేకపోతే ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ ఈ 2 అంశాల మీద కూడా కొంత క్లారిటీ మిస్ అవుతుందనే భావన ఆవేదన అయితే తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా ఉంది. అయితే చంద్రబాబు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి, ఇబ్బంది లేకుండా నాయకులు సమయంతో మాట్లాడమని చెప్తున్నారన్న ఒక ప్రచారం నేపథ్యంలో ఈ రోజు సోము వీర్రాజు ఏకపక్షంగా మాట్లాడటం, అందరూ కూడా ఒక కొంత మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది, లేకపోతే ఎన్ని నిధులు ఇచ్చినా కూడా తప్పుగా చూపిస్తున్నారన్న ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ ఇరు పార్టీల మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించే అవకాశం కనిపిస్తుంది. రోజా రవిచంద్ర, అయితే ఇప్పటికే ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీలు కూడా నియమిస్తున్నట్టు చెప్పారు. మరి ఇలాంటి తరుణంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయంటారు? అయితే ముందు హోదాకు సంబంధించినంత వరకు ముందు నుంచి జరుగుతున్న వివాదాన్ని మనం చూసినట్టయితే ఒక ఉద్దేశం అంటే కాంట్రవర్షియల్ ఇష్యూగా దీన్ని చూడకూడదనే భావన ముందు నుంచి కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ భావిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఒకవైపు అటు అమరావతి నిర్మాణానికి కానీ లేకపోతే ఇతర అభివృద్ధికి సంబంధించినంత వరకు నిధులు రాకపోతే ఏమీ చేయలేమన్న భావన ఇటు ప్రభుత్వంలో వ్యక్తం అవటం, అందులోనూ వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ కూడా ఆ నెపాన్ని మోయాల్సి రావడం కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం. ఈ క్రమంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కొంత క్లారిటీ వస్తుంది అనుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈయన సోము వీర్రాజు మాటలు కానీ లేకపోతే మంత్రుల వ్యాఖ్యలు కానీ కొంత దుమారం రేపినట్టే మనం భావించాల్సి ఉంటుంది. రోజా రైట్ రవిచంద్ర.